హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల తాజా వార్త అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో అలాగే వీడియో చూస్తున్న వారందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని తోటి పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే వయసులో ఉండగా ఆర్టీసీ ఉద్యోగులు ఆ సంస్థ కోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకైతే చేర్చారు. ఇంత చేసినా కూడా వీరు రిటైర్ అయ్యే తర్వాత అందాల్సిన ప్రయోజనాలకు నోచుకోవడం లేదు. రిటైర్ ఆర్టీసీ ఉద్యోగులకు వయోభారం వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బీపీ, షుగర్, కిడ్నీ, గుండె, నరాల సంబంధిత సమస్యలు, పక్షవాతము తదితర అనారోగ్య సమస్యలు వీరిని వెంటాడుతున్నాయి. ఆదుకోవాల్సిన ఆర్టీసీ అక్కడకు రానంటోంది. ఇప్పుడు 5 ఏళ్లు పాలించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సైతం తమకేమీ పట్టనట్టు అయితే వ్యవహరించింది. ఫలితంగా వైద్యం చేయించుకోలేక ఆదరణ కరువై ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు నరకాన్ని అయితే అనుభవిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్ఆర్సీపీ సర్కారు సర్వీస్లో ఉన్న వారితో పాటు రిటైర్ అయిన వారందరికీ కూడా రిటైర్ అయిన సర్వీస్తో ఉన్న వారికి కాదండి, రిటైర్ అయిన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పిస్తామని ఇదైతే అండర్లైన్ చేసుకోవచ్చండి, హామీ ఇచ్చింది. విలీనం అనంతరం తమ కష్టాలు తీర్తాయని విశ్రాంత ఉద్యోగులు పెట్టుకున్న కలలను జగన్ సర్కార్ కలగానే మిగిలించింది అన్నమాట. 2020 జనవరిలో విలీనం కాక అంతకు ముందు రిటైర్ అయిన వారెవరికి కూడా అదనంగా ఒక్క ప్రయోజనం అయితే చేకూరలేదు. సో ఆర్టీసీని ఇక్కడ విలీనం చేసిన తర్వాత ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులే కాకుండా ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా అది సమానంగా వర్తిస్తేనే అది సమన్యాయం అవుతుందండి. సో ఇప్పటి వరకు ఉన్న వారిని మాత్రం చూసుకొని గతంలో వదిలేస్తే అది సమానత్వం ఉండదు. కాబట్టి ఈ విధంగా జరిగింది. పైగా ఎప్పటి నుంచో అందుతున్న సదుపాయాలన్నింటినీ తొలగించి నిలువున మోసం చేశారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ చాలా తక్కువ వస్తుంది. చెప్పుకొని కూడా చాలా తక్కువ అండి. సామాజిక పెన్షన్లో సగం అయితే వస్తుంది. సో వీరి కష్టాలు తీర్చేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ కార్డు కూడా ఇచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ కార్డు జారీ చేసి ఉచిత వైద్య సదుపాయం అందజేసేవారు. నిర్ణీత స్థాయి కంటే వైద్య ఖర్చులు ఎక్కువైతే సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించేవారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి వృద్ధాప్య పెన్షన్ సహా ఇల్లు మంజూరు చేయడంతో అవసరాలు తీర్చుకొని సమాజంలో గౌరవంగా జీవించేవారని చెప్తున్నారు. కష్టాలే లేకుండా చేస్తానని పీఠమెక్కిన జగన్ రిటైర్ ఉద్యోగులను కష్టాల పాలు చేశారని అయితే అర్థమవుతోంది. ఇక అధికారులతో సాధికారిక సర్వే చేయించిన జగన్ ఆర్టీసీలో పనిచేసిన రిటైర్ అయిన ఉద్యోగులందరినీ ఉద్యోగులుగా ప్రభుత్వ డేటాలో నమోదు చేయించారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను తీసివేశారు. సో తీవ్రంగా అనారోగ్య పాలైన వీరికి వైద్యం నిలిచిపోవడంతో ఎన్నో ఏళ్లుగా అష్ట కష్టాలు పడుతున్నారు. 2020 జనవరి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చారు. 2020 జనవరి నుంచి అయితే బాగుంది అని చెప్పొచ్చండి. సో జగన్ అధికారంలో ఉన్నప్పుడు బాగలేదా అంటే అట్లేం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జనవరి తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వారికి బాగుంది, ఓకే. బట్ అంతకు ముందు రిటైర్ అయిన వారి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. సో తమకు కూడా ఈహెచ్ఎస్ కార్డులను జారీ చేయాలని 35,000 మంది రిటైర్ ఉద్యోగులు ఎన్నోసార్లు అప్పటి సీఎం జగన్ ను వేడుకున్నా కూడా ఆయన మనసు కరగలేదు. సో ఆర్టీసీ జారీ చేసే కార్డుల ద్వారానే జీవితంలో అంటే వాళ్ళ జీవితాంతం 4 లక్షలు మాత్రమే లిమిటెడ్ వైద్య సదుపాయం అందుతుందని, ఆ పరిమితి ఎప్పుడైపోతుందో అప్పుడు ఆ పరిమితి వరకే విశ్రాంతి ఉద్యోగులు వాడుకోవాలని అయితే తెలిపారు. ఇక ఆర్టీసీ డిస్పెన్సరీ సైతం తమకు కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేసి పంపుతున్నారని అయితే చెప్తున్నారు. మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతున్నామని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులంతా వ్యక్తం చేస్తున్నారు. ఇక లక్షల రూపాయలు అప్పు తెచ్చి వైద్యం చేసుకున్నామని రిటైర్డ్ ఉద్యోగులు చెప్తూ ఉన్నారు. వచ్చే 2,000 పెన్షన్ సొమ్ముతో మనకు సామాజిక పెన్షన్ ఎంత ఇస్తున్నారండి? 4,000. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చేది మాత్రం 2,000. అది కనిష్టంగా 2,000 కూడా ఉన్నాయండి. సో ఈ సొమ్ము అనేది మందుల బిల్లు కొనుగోలు చేసుకోనికే సరిపోని దుస్థితి. ఇక అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నాం అంటున్నారు. కుటుంబ పోషణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో
20 ముందు ఎవరైతే రిటైర్ అయినా వారి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఎంతైనా ఉందండి. ఈ మధ్యనే రిటైర్ అయిన వారికి హెల్త్ కార్డులు అయితే ఇచ్చారు, అది అన్లిమిటెడ్. సో మేము రిటైర్ అయ్యేటప్పుడు మా దగ్గర 25,000 కట్ చేసుకున్నారు, అప్పుడు మాకు ఒక కార్డు అయితే ఇచ్చారు. భార్యాభర్త కలిపి 4 లక్షలు అండి. ఇది మళ్ళా పెన్షనర్ మాత్రమే కాదు, ఇద్దరికి కలిపి. ఇందులో ఒక్కొక్కరు 2 లక్షలు, మళ్ళా పార్టీషియన్ 2 లక్షల వరకు మాత్రమే లిమిట్. ఇలా కాకుండా అన్లిమిటెడ్ పెడితే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని సీతారామయ్య రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శిగా ఈయనైతే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చింది కూటమి ప్రభుత్వమే కాబట్టి తప్పక అమర సో సమస్యలను తప్పక ఈ విధంగా తీరుస్తుందని అయితే ఆశిద్దామండి. సో ఇది ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టి సో సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తూనే ఉన్నాయి. సో కాబట్టి తప్పక స్పందించి మంచి నిర్ణయం తీసుకుంటుందని అయితే ఆశిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.